హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి ఒక మంచి రైస్ ఐటెం చూపిస్తున్నాను. ఈ రైస్ ఐటెం మనం కేవలం 10 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. లంచ్ బాక్స్లోకి ది బెస్ట్ ఐటెం అని చెప్పొచ్చు. ఇది మనం ఎలాంటి కర్రీస్ లేకున్నా ఈజీగా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మనం రైతాతో తింటే అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి ఇలాంటి రైస్ ఐటెం ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన వీడియోలో చూపిస్తున్నాను. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 3 టమాటాలను ఇలా మిక్సీ పట్టుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకున్నాను. హోల్ గరం మసాలాని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాని వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము టమాటోస్ని వేసేసుకోవాలి. ఇక్కడ టమాటోస్ నేను ముక్కలుగా కాకుండా ఇలా మిక్సీ చేసి వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఉడికాక దీంట్లోకి మనము పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలి. అది 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటిని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడంత ఉప్పుని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకొని మనం ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. 2 నిమిషాలైన తర్వాత ఘాటుకి సరిపడేంత కారంని వేసేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను మిల్ మేకర్ వేసుకుంటున్నాను. ఇది మనం వేడి నీళ్ళలో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకున్న తర్వాత ఇలా వాటర్ అంతా తీసేసి ఈ మిల్ మేకర్ని ఈ టమాటో ప్యూరీలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు దీన్ని వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనము 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేయటం అనేది చాలా ముఖ్యమండి. చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా మనకి ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయ్యాక దీంట్లోకి నేను ఇక్కడ చికెన్ మసాలాని వేస్తున్నాను కొద్దిగా. ఈ చికెన్ మసాలా వేయటం వల్ల ఈ రైస్ ఐటెం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొద్దిగా వేగాక దీంట్లోకి మనము ఉడికించుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ని వేసేసుకుంటున్నాను. ఇలా రైస్ని వేసుకొని మనం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన సోయా టమాటో రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ ఉందో. చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో ఎలాంటి కర్రీస్ లేకపోయినా కానీ పిల్లలకు అలాగే పెద్దవాళ్ళకు ఇలాంటి లంచ్ బాక్స్ కట్టిస్తే బాక్స్ అంతా కూడా వాళ్ళు ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, వీడియో చూసేసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.